రైతులు ఒకవైపు అధికారులు యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ సకాలంలో యూరియా పంపిణీ చేయడం లేదని రైతులు ఆందోళన బాట పట్టారు. యూరియా కొరతతో ఎల్లారెడ్డిపేట మండలంలో రైతులు రోడ్డెక్కారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యతో పాటు ఎల్లారెడ్డిపేట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్డుపై కూర్చున్నారు. రైతులకు యూరియా సకాలంలో అందించాలని ఆందోళన వ్యక్తం చేశారు. సరిపడ యూరియా పంపిణీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని తోట ఆగయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వరుస కృష్ణారి, నిమలికొండ శ్రీనివాస్, బాద రమేష్, నరసింహులు, సుధాకర్ రావు రైతులు పాల్గొన్నారు. వెంటనే ఎప్పుడు వస్తుంది ఏవో గారు ఒక్కో రైతు 4 మండలానికి అంటున్నారా? మరి మండలానికి సంబంధించి ఒక్కొక్కరు రైతులు గొల్లపెట్టి రైతులు మండలిగా ఇప్పుడు మీరే అంటున్నారు సార్ 2300 మెట్రిక్ టన్నులు కావాలంటున్నారు. ఇప్పటి వరకు వచ్చి 1200 ఉన్నాయి. మరి ఇంకా 1200 ఒక్కో రైతు వరుసగా 4 రోజులు 4 బస్తాలు కావాలి. రోజు ఒక రైతుకు 5 ఎకరాలు ఉంటే 5 బస్తాలు కావాలంటే వచ్చినప్పుడల్లా ఒక బస్తా ఇస్తా ఉన్నారు. 5 రోజుల పాటు ఆయన సొసైటీ దగ్గరనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ ఈ 10 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టుడు, మళ్ళీ పాస్బుక్లు లైన్లో పెట్టేసి ఇలా నిల్చోవలసిన దుస్థితి రైతులకు ఈ ప్రభుత్వంలో కలిగింది. ఇవాళ ఇక్కడ ఎల్లారెడ్డిపేట సొసైటీ దగ్గర చూస్తే రైతులు 300-400 మంది ఉన్నారు. 600 మంది ఉన్నారు. 800 బస్తాలు కావాలంటే ఉన్నాయి 200 బస్తాలు. మరి మిగతా ఎట్లా ఇస్తారంటే కనీసం రైతుకు ఒక బస్తా ఇవ్వాలన్నా కానీ 800 బస్తాలు అవసరం. కానీ ఇక్కడ ఉన్నది 200-300 బస్తాలు ఉన్నాయి. ఇలా ఇప్పుడు ఏవో గారు చెప్తా ఉన్నారు ఈ మండలానికి 2300 మెట్రిక్ టన్నులు కావాలని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వచ్చింది 1200 మెట్రిక్ టన్నులే వచ్చింది. మరి ఇంకొక 1200 మంది మెట్రిక్ టన్నులు కావాలంటే ఎన్ని లారీలు కావాలి, అవి వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుందో ఒకసారి ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం.
ఇలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు మోసం చేసి రైతులకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అసలు రైతుల బాధలు పట్టించుకోవడం లేదు. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూరియా కొరత ఉండడం, అట్లాగే యూరియా కోసం నిరీక్షణ చేసిన సందర్భమే లేదు రైతులు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ దుస్థితి నెలకొన్నది. మేము భారత రాష్ట్ర పక్షాన రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూరియా కొరతను వెంటనే తీర్చేయాలి. రైతులు లైన్లలో నిలబడి రైతులు పాస్బుక్లు పెట్టడం లైన్లలో, రైతులు చెప్పులు పెట్టి లైన్లలో నిలబడే దుస్థితి ఈ రైతులకు ఈ రైతాంగానికి రావద్దని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, జిల్లా కలెక్టర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మంత్రి గారికి చెప్తా ఉన్నాం. ఇమీడియట్లీ మా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు, మా జిల్లాకు సంబంధించినంత వరకు, ఈ ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించినంత వరకు ఇప్పుడు చెప్తా ఉన్నారు యూరియాని వెంటనే సప్లై చేయాలి. లేకపోతే కరెక్ట్ బరాబర్ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. అధికార పార్టీ నాయకులు ఎక్కడ కలిసినా నేను రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అధికారిక పార్టీ కార్యక్రమాలు కాదు, రైతులకు యూరియా సప్లై చేయాలి. ఎందుకంటే పంటలు కాపాడుకోవాలి. ఇలా వరి నాట్లేసినారు, లక్షలాది రూపాయలు వెచ్చించి ఖర్చులు పెట్టి నాట్లేసుకున్నారు, కలుపులు కలుస్తూ ఉన్నారు. కాబట్టి మరి యూరియా అవసరం. యూరియా చల్లకపోతే వరి దక్కే పరిస్థితి లేదు. కాబట్టి రైతులు ఆందోళనతో ఉన్నారు. పొద్దున 8 గంటలకు వచ్చేసి లైన్ కడితే ఇప్పుడు 200 బస్తాలు వచ్చినాయి అంటున్నారు. ఇంకా 600 మంది రైతులు వాపసు అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా రైతాంగానికి సంబంధించిన యూరియా ఎంత మొత్తమైనా సరే వెంటనే తెప్పించాలి, వెంటనే సప్లై చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇలా సాయంత్రం వరకు యూరియా వచ్చి రైతులందరికీ, అంటే ఎల్లారెడ్డిపేట మండలంలోని రైతులందరికీ కూడా అందివ్వకపోతే ప్రభుత్వ కార్యక్రమాలను స్తంభింపజేస్తాం. అధికార పార్టీ నాయకులను కూడా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇవ్వం. లక్షలాది వేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఈ 4-5 రోజుల ప్రతి గ్రామానికి ఎల్లారెడ్డిపేట మండలం తరఫున ప్రతి గ్రామానికి ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ ఈవో గారికి తెలుసు కాబట్టి ఏ గ్రామం ఎంతుంది అంతవరకు ఆ ఊరికి ఆ లోడ్ పంపిస్తేనే రైతులు కొట్లాడుకోరు. ఒక ఎల్లారెడ్డిపేట సొసైటీకి ఒక్క లారీ వేస్తే ఒక లారీకి 400 బస్తాలు వస్తున్నాయి. ఒక 600 మంది వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రతిరోజు 600 మంది ఒక బస్తా ఒక సంచి కొట్టుకుంటే వాళ్ళకి ఒక సంచి రాదు, పిడికడు ఊరియా రాదు. ప్రతి గ్రామానికి ఎవరి లారీ వాళ్ళకి పంపిస్తే ఈ జనం కొట్లాడుకోరు. అందరికీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ 4-5 రోజులనే మందు అవసరం కంటిన్యూగా, లేకపోతే ఈ మందులు మీరు పంపిన వేస్తే, లేకపోతే ముందు మీకు ఉన్నది అది ఏముందంటే మీకే తెలుసుకోవచ్చు, మేమేం చెప్పలేము. పేద బడుగు బలహీన వర్గాల